ఎప్పుడు మనం ఇదేనా, లేకపోతే మీరు సినిమా పాటలు కూడా లైక్ చేస్తుంటారా? సినిమా పాటలు చాలా గొప్ప విషయం. అది ఏంటంటే సాహిత్యం అనేది అతి తక్కువ విడితో ఎక్కువ భావన పలికించేటువంటి విషయం దాంట్లోనే ఉంటుంది. మాటల మీద పట్టు దాంట్లోనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే పాటలు నేను మంచి ఆధ్యాత్మికమైనటువంటి సాంగ్స్ కూడా నేను ఎక్కువ లైక్ చేస్తుంటాను. అది నాకు అలవాటు. ఓకే, మీకు ఆ సినిమా పాటల్లో మీకు ఇష్టమైన పాట ఒకటి కాదు, చాలా ఉంటాయి. ఫస్ట్ ఒక పాట ఒకటంటే మన దేవదాసులది 2 పాటలు నాకు ఇష్టం. ఓకే, 2 పాటలు కూడా ఒకటి యోగ సాధన రహస్యాలని నిగూఢంగా వ్యక్తీకరించే పాట ఒకటి ఉంది. అది కుడి ఎడమైతే సరే కుడి ఎడమైతే పొరపాటు లేదో ఓడిపోలేదో. అది ఒక్కొక్క బిట్కు అనుకుంటాం. అది ఒకప్పుడు అంట ఆ యొక్క పద ప్రయోగాన్ని అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అనేది ఒక చిన్న విమర్శ వచ్చిందంట. ఈ కుడి ఎడమైతే అనే మాటని కూడి ఎడమైతే అని చెప్పి కూడా అనుకున్నారంట. ఆ ముందు తరాలు డిస్కషన్ చేశారంట. కానీ ఇది ఫిక్స్ చేశారు. ఇప్పుడు కుడి ఎడమ అనేది కాదు. యోగ సాధనకి వెళ్తే కుడి ఎడమ ఎడా పింగళ నాడులి అయ్యి శ్వాస తీసుకుంటుండే మనలో. తీసుకునేటప్పుడు ఏమవుద్దంటే సూర్యనాడి చంద్రనాడి అంటారు దాన్ని. ఇది కాసేపు దీంతో శ్వాస తీసుకోవడం జరుగుతుంది. మనకు తెలియదు. అదే మార్చుకుంటుంటది, సర్దుబాటు అయిపోతుంటది. మనకి శకును చూస్తుంటారు. మనం ఒక పని చేయబోయేటప్పుడు ఎట్లా ఉండాలని శకును చూసేదానికి ఒక పద్ధతి ఉందంట. మా నాన్న చెప్పుకొచ్చాడు ఆ విషయం. కుడి దాంతో శ్వాస తీసుకునే సమయంలో మనం పని ప్రారంభించితే అది సక్సెస్ అవుద్ది. ఎడం దాంతో తీసుకుంటే అది చంద్రనాడి కాబట్టి అది స్లో ఉంటుంది కాబట్టి అది అంత తేజస్సుగా సాగదు అని ఆయన చెప్తూ ఉండేవాడు. మరి ఆయనకి ఎవరు చెప్పారు నాకు తెలీదు. మనం పెద్దలు చెప్పిన మాట మనం వింటున్నాము. అన్నంత మాత్రానే ఆ కుడి ఎడమ అయినా కానీ అది పొరపాటు కాదు. అది సహజంగా జరిగిపోయే పని. కాబట్టి మనం చేసేటువంటి పని మన సంకల్పం పటిష్టంగా చూసుకుని పోతే అదే జరిగిపోద్ది అనేటువంటి నువ్వు జ్ఞానం తెలుసుకున్నప్పుడు అది సమానం అయిపోద్ది, పొరపాటు కనిపించింది. దాని అర్థం అది. నెక్స్ట్ ఏంది? సుడిలో దూకి ఎదురీదగా మునకే సుఖమనుకో. ఇప్పుడు మనం సత్య సాధనలో ముందుకు నడిచే కొంది మనకి సాగర మతంలో గాన ఆలాహల ఎట్లా వచ్చిందో అట్లా ఆ మాయ అనేది మనకి మన గత పూర్వుల జన్మల నుంచి వచ్చేటువంటి ఆ కృత కర్మల్లో ఉండేటువంటి శేషాలు, ఆ శేషాల్లో కూడా బాధాభరితాలు, వాటిని ముందు ఫలింపు చేసే దాంటి నేచర్ మనకి ఇక్కడ లభ్యమే ఉంది. నేచర్ నుంచి మనకు వస్తే ఫలితాలు ఎప్పుడైనా సరే అవి అక్కడ నిగూఢంగా ఉంటాయి, గుప్తమై ఉంటాయి, నిధుల్లాగా. అందువల్ల ఏంటంటే అవి ఆ సమయాన్ని బట్టి వచ్చేదంటే ఏమవుద్దంటే నిన్ను ఆ బాధలు సుడిగుండలు పడేస్తాయి. పడ్డాం కదా, దీన్ని తప్పించుకొని బయటికి రావాలా, ఎదురీది బయటికి రావాలా అని చెప్పని అనుకోడు యోగ సాధకుడు. ఈ నాయి నాకు వచ్చేసినాయి, మా పై వాళ్ళవి మంచి రావాలా, నేను మంచిగా ఉండాలా, సంతోషంగా ఉండాలని చెప్పని అనుకోవడం కాదు. వాళ్ళు ఏదైనా పొరపాటు చేసినటువంటి మిస్టేక్స్ కూడా చెడు కింద నమోదయ్యి నిలబడున్నాయేమో అవి నాకు వచ్చినాయి అని చెప్పి కనుక్కుంటాడు. ఏంటంటే వాడు దృష్టితో చూస్తాడు, వాళ్ళ గత జన్మల సుఖంతో చూస్తాడు. చూసినప్పుడు దొరికినప్పుడు బాధలు వచ్చినా గానీ దానికి యాక్సెప్ట్ చేస్తాడు, మనకన్నా కూడా సుఖంగానే తీసేసుకుంటాడు. అప్పుడు అడిగి బాధ ఉండదు కదా, ఇంక బాధ ఉండకపోతే అది వేరే విషయం. అది నాది అనుకున్నప్పుడు నీకు బాధ రాదు, అది సుఖం అనుకుంటుంది. అంటే బాధను సుఖం అనుకోవడం అంటే దానికి విధానం అది. ఇంకా నెక్స్ట్ ఏముంది? మేడపైనే అలపైడి బొమ్మ నీడనే చిలకమ్మ. మేడలో అలపైడి బొమ్మ అంటే మేడ అంటే ఇదే, ఇది పైది అన్నిటికన్నా పైన ఉంటుంది. దానిలో ఒక చిలకంలాగా ఉంది. ఏది? ఆ బంగారు బొమ్మ అంటే మన స్ఫురణ, అంటే మన తెలివి. అదే పరమాత్మ నుంచి మనకు వారసత్వంగా వచ్చినటువంటి చిన్న చిప్
ఓకే. అది అందులో ఉండటం వల్లే మనం అన్నీ చేయగలుగుతున్నాం. మనం చేసి కూడా పరమాత్మ చేస్తున్నట్టు గుర్తుపెట్టుకో. అట్లా చేస్తూ ఉంది కాబట్టి యుగ ధర్మం ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. కృతయుగంలో అట్ట జరిగింది, దాని తర్వాత ధర్మం తగ్గింది, దాని తర్వాత ధర్మం తగ్గింది. అంటే ఈ ధర్మాలు తగ్గటం పెరగటం కూడా అక్కడ పరమాత్మలో అక్కడ సంకల్పం నుంచి వచ్చింది, ఇటు జరుగుతుంది. అది జరిపిస్తుంది ఇక్కడ తెలివే. ఈ తెలివిలో సమాహారమే పరమాత్మ. అన్ని జీవుల్లో ఉండే తెలివిలే పరమాత్మ. ఇదే బంగారు బొమ్మ. ఇది పైన ఉంది, పైనుండి మొత్తాన్ని చూస్తా ఉంది. అట్లా మేడ పైన అలపైడి బొమ్మ, అది నీడనే శిలకమ్మ శుభ్రంగా ఉంటుంది, ఏం చేయదు. జరిపించబడి దానిలోంచి ఉన్నటువంటి శక్తి జరిపిస్తుంటది, జరిగిపోతా ఉంటది. అది హాయిగా అట్లా ఉంటది, సంతోషంగా. అంతే, ఇంకేం లేదు. దానికి ఏం దుఃఖం లేదు, బాధ లేదు, సంతోషం కూడా లేదు. అట్లా చూస్తుంటది. అది స్ఫురణ అంటారు దాన్ని. అది బంగారు బొమ్మ. చెడదు, బంగారు చెడదు. ఇప్పుడు చెడదు కాబట్టి దాన్ని బంగారు బొమ్మతో పోల్చాడు అక్కడ. నెక్స్ట్ తర్వాత కొండలే రగిలే వడగాలే నీ సిగలో పువ్వే. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొండలే రగిలే వడగాలంటే ఇది కేవలం సాధన చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అట్లా కాకుండా కనుక మనం ఏదైనా మాట్లాడితే మామూలు వాళ్ళకి ఇది అతిశయోక్తిగా ఉంటుంది. ఎందువల్లంటే మా ఇంట్లో మా డాబా పైన ఒక టీచర్ గారు, వాళ్ళ దంపతులు అద్దెకుండేవాళ్ళు రావురపేటలో. వాళ్ళు కొంచెం మన పత్రిజీ పిరమిడ్ యోగ సాధన చేసే విధానానికి వాళ్ళు కాస్త ఆసక్తి అయ్యి వాళ్ళు దానిలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అంటే అమ్మాయి టీచర్ గారు, ఆ అమ్మాయి ఒకసారి మనకి విశాఖపట్నంలో సామూహిక యోగ సాధన కేంద్రాలని పెట్టారు. దానికి వెళ్ళారు. అంటే కొన్ని వందల మంది మొత్తం పిరమిడ్కి సంబంధించిన వాళ్ళంతా, ఆ ఇంట్రెస్ట్ గలంతా అక్కడ పోయి ఒకే టైంలో సాధన చేస్తారు. దానివల్ల ఏమవుద్దంటే యద్భావ తద్భవతిగా యోగ సాధన బలంగా ఉంటుంది అక్కడ. ఆ వేవ్స్ దానివల్ల యద్భావ తద్భవతి నీకు ఐడియా ఉంది కదా, మనం అనుకుంది అక్కడ అవుతాడుతాయి. ఎక్కువ మంది అనుకోవడం వల్ల ఎక్కువ జరుగుతుంటుంది. ఇప్పుడు మక్కాలో కూడా అదే, అల్లాకి సంబంధించిన ప్రార్థనలో ఎక్కువ మంది, కొన్ని లక్షల మంది ఒకసారి చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ముస్లిం సాధన గొప్పతనం ఏమవుతుంది, ఒక టైం చెప్తాడు, ఆ టయానికి అందరూ చేస్తారు. అదే పనులు ఉన్నాయి ప్రార్థనలో. ముస్లిం గొప్ప, నేను ఎక్కడున్నా ఏ పనిలో అందరూ హాజరవుతారు. అసలు అది గొప్ప, మంచి వాళ్ళకి సాంప్రదాయం, మంచిది, అవకాశం అట్లా మతం ద్వారా లభించింది. నేనంది మనం మతాన్ని మంచికి వాడుకోవాలి. దానికోసం పరమాత్మైన మనకి మంచి ఒప్పుకుంటాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు కొండలు రగలటం అంటే యోగ సాధన గురించి చెప్తున్నాం కదా. పిరమిడ్ అనే మాట కూడా చూసే కొండ అందులో కూర్చుంటే రగులుద్ది. కారణం ఏంటంటే అది తీక్షణంగా వచ్చేస్తుంది. ఆ పరమాత్మ శక్తి, నేచర్ శక్తి డైరెక్ట్గా వచ్చేస్తంట. నాకు అందులో పెద్ద ప్రావీణ్యత లేదు. ఆ అమ్మాయి వెళ్ళొచ్చింది, టీచర్ గారు వెళ్ళొచ్చిన తర్వాత ఇట్టాడు సంగతి అంకుల్, చాలా బాగా జరిగింది, నాకు యాక్టివ్ అయింది. ఏది కుండలిని యాక్టివ్ అయింది. కుండలిని అంటే మనం అసలు విషయం తెలుసుకోవాల్సిన విషయం. జాగ్రత్త అయింది, పైకి లేచింది, చక్రాలు దాటుకుంటూ వస్తుంది. నాకు అర్థం అవుతుంది ఏ చక్రాలకి ఏ దేవుడు ఉంది. ఆ దేవుడు కూడా కృష్ణుడు, గణపతి వీళ్ళంతా కనపడుతున్నారు. మారే దాని గురించి అక్కడ గురువులాగా ఒకరు చెప్తున్నారు, ఇంకో పలానా చక్రం ఉండవు, పలానా వాసన వస్తుంది. చక్రానికి ఒక వాసన వస్తుంట, స్మెల్, గంధం, పసుపు, గులాబీలు, మల్లెపూలు, ఇలాంటి వాసనలు ఉంటాయంట. వాటికి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క వాసన వస్తుందంట. అప్పుడు ఇవన్నీ జరుగుతుండగా సలహా కూడా ఇస్తున్నారంట, నీకు ఇబ్బంది కలుగుద్దు, నీ ఇబ్బంది కలిగిన భయపడబాక, భయపడ్డావంటే ఆగిపోతావు, నీకు ఇది అదృష్టంగా లభించింది అనే గురువు సలహా కూడా ఏర్పడుతుందంట లోపల అంతర్గతంగా, అంతర్వాణి. అంటే అక్కడ మహత్యమైనటువంటి ఆ ప్లేసు, స్థల ప్రభావం అంటారు చూసా, అలాంటి చోట కూడా వాళ్ళు చేస్తున్నారు. అది అట్లా యాక్టివ్ అయింది. యాక్టివ్ అయిన తర్వాత ఈ అమ్మాయికి భయం వేసిందంట, లోపల సెగలు వచ్చేస్తాయి, కాలిపోతుంది. మనం ఎంత సలహా చెప్పినా, గురువుగా వాళ్ళు ఎంత సలహా చెప్పినా నేను బతకలేను కదా, నా వల్ల కాదని చెప్పినని ఇక చాలు అన్నట్ల డ్రాప్ అయిపోయింది. డ్రాప్ అయిన తర్వాత ఒక బిందు మంచినీళ్ళు తాగేసిందంట. బిందులు మంచినీళ్ళు తాగినా ఆ శాఖ తగ్గలేదంట.
అది కొండలే రగిలే వడగాలంటే ఒక్క యోగ సాధనలో ఉత్తీర్ణత పొందినటువంటి స్థితికి చేరిన వాళ్ళకే తెలుస్తుంది. ఓకే. ఆమె చెప్తే నాకు తెలిసింది, నా స్వానుభవం కాదు అది. కొండలే రగిలే వడగాలి, ఈ వడగాలిలో కూడా నీ నుంచి గుబాళింపు వస్తుంది, నీ సిగలోంచి గుబాళింపు వస్తుంది. అది పువ్వేలు అంటే. ఆ మాటకు అర్థం తెలియాలంటే మాత్రం యోగ సాధనలో ప్రవేశించి ప్రావీణ్యత పొందితేనే తెలుస్తుంది. అందువల్ల అది యోగ సాధన మాట. ఇది మొత్తం యోగ సాధన, ఈ పాట మొత్తం. ఓకే. ఇంకా నెక్స్ట్ చందమామ మసకేసిపోయే ముందుగా కబురేలో. ఇప్పుడు చందమామకి మబ్బులు అడ్డం పడతా ఉంటాయి, అప్పుడు మసకేస్తుంటుంది. ఏంది ఆ మబ్బులు అడ్డం పడబెట్టేటప్పుడు మనకు అర్థం అవుతుంది అడ్డం పడబోతుందని. అది ముందుగా కబురు అంటే మసకేస్తుంది. అది ఆ కథలు కూడా మనకు తెలుగుతుంటది. దానికి ముందుగా కథలు తెలిసిన ఉపయోగం లేదు, పడిపోద్ది, మసక పడిపోద్ది, మబ్బు వచ్చి పడిపోద్ది. అంటే కష్టాలు వచ్చినా వస్తాయని తెలుసు, రానివాయ్ అవి నాయి, అది అంత అవసరం లేదు. దాన్ని తెలుసుకో, నువ్వు తెలిసి చెప్పిన నాకు అవసరం లేదు, తెల్లారిపోద్ది నాకు తెలుసు. నెక్స్ట్ నువ్వు పోయిన తర్వాత వేకు వస్తాయి, సూర్యుడు వస్తాడు, నాకు వెలుతురు వచ్చేస్తాయి. ఈ కష్టాలు నేను తీసుకున్నా హాయిగా ఇక్కడ ఇంపార్టెంట్ ఒకటి మన భావనలోనే జరుగుద్దయ్యా. సుఖం కానీ దుఃఖం కానీ మనకు లభించేది, మనం పొందేది మన భావన ద్వారానే. అందువల్ల బాధ వచ్చినా కానీ లభించింది అనుకో, నీకు సుఖం అయిపోతుంది అనుకోవటం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఆ ప్రాక్టీస్లో అది విషయం. కానీ చదవ మసికేసిపోయింది, ఆయనకి ముందుగా కబురు నాకు అవసరమా? నాకు సూర్యోదయం అవుతుంది సార్, నాకు తెలుసుగా, సుఖాలు వస్తాయి నాకు తెలుసుగా, ఏం దానికాడ అంత కేర్లెస్ భావన అనమాట. లాహిరి నడి సముద్రములోన నీ లంగరుతో పని లేదు. ఓకే, ఇది కూడా అలాంటి భావనే. తెప్పలు కలిగినటువంటి నడి సముద్రంలో ఆ తెప్పలు ఉంటానే ఉంటాయి. నడి సముద్రం పేరు కొంచెం ఊసులాట ఉంటుంది, ఉండకుండా ఏముండదు. తెప్పలు లేకపోయినా ఊసులాట ఉంటుంది. ఆ ఊసులాట పేరే లాహిరి. నడి సముద్రంలో లంగర్ వేయాల్సిన అవసరం, ఆ తెప్పలు ఉండయి. ఏంది లంగర్ వేసి ఏమన్నా నువ్వు ఆపితే ఆ తెప్పలు ఆగుతాయా? ప్రయాణం ఆపితే తెప్పలు ఆగుతాయా? ఇబ్బంది వచ్చిందని చెప్పని సూసైడ్ చేసుకుంటే ఆగుద్దా? నీ తర్వాత వాళ్ళకి వచ్చి కూర్చోడదాయి. నువ్వు మిడిల్ డ్రాప్ చేసుకున్నంత మాత్రాన ఆగదు నీ యొక్క లైఫ్ పర్యవసానాలు. ఇప్పుడు నువ్వు మధ్యలో ఈదలేక నువ్వు సూసైడ్ చేసుకున్నా నీ తర్వాత అది నీతోటే పోదది. అలలకు భయపడబాక, దానికోసం లంగరేసి కాసేపు ఆలోచన చేయబాక. నువ్వు చేసిన లంగరేసి నడి సముద్రం లంగరేసి ఆగుద్ది, ఊగుతూనే ఉంటది. అది లాహిరి. అది దాని అర్థం అది. ఇది అసలు నువ్వు అడిగినా నేను చెప్పినా అసలు అవకాశం రావడమే చాలా గొప్ప విషయం. ఏంటంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి పాట. ఈ పాటకి అర్థం తెలుసుకోవాలన్నా చెప్పాలన్నా మన 10 ఏళ్ళ సుకృతం ఉండాలి, అంటే అవదు.